నమస్తే, వెల్కమ్ టు ఆరోగ్య మిత్ర. నేను మీ తేజస్వి. ఎస్, నవేడేస్ చాలా అంటే చిన్న వయసులోనే ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. పర్టికులర్గా మనకి ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం రోజు మన రిలేటివ్స్లో కానీ మన ఫ్రెండ్స్లో కూడా చాలా ఎక్కువ మంది ఈ డిసీజ్తో ఎక్కువగా బాధపడుతూ ఉంటారనమాట. సో ఎందుకు పెరుగుతుంది అసలు? ఫుడ్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఇలా మన బాడీ మీద మనం కేర్ తీసుకోకపోవడం కావచ్చు. సో ఇలా పలు రకాలు చాలా ఉన్నాయి. దీనికోసం ఇంకొంచెం క్లుప్తంగా మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆయుష్ ఖౌగాలే గారు అండ్ అలాగే డాక్టర్ ఎం ప్రవీణ్ రెడ్డి గారు, బెరియాట్రిక్ సర్జన్స్ అనమాట. నమస్తే అండి. నమస్తే. రైట్. సో ముందుగా అసలు స్థూలకాయం అంటే ఏంటి డాక్టర్ గారు? స్థూలకాయం అంటే మామూలుగా మన బాడీలో ఉండేదానికన్నా ఎక్కువ కొవ్వు అనేది మన పొట్టో భాగంలో కానీ తొడవ భాగంలో కానీ వెనకాల భాగంలో కానీ బాగా కొవ్వు అనేది పేరుకుపోయినప్పుడు దాన్ని ఒబిసిటీ అంటాము. ఇది చాలా కామన్గా చిన్న వయసులో నుంచి పెద్ద వయసులో ఈ మధ్య వయసులో వాళ్ళకి బాగా ఎక్కువగా కనపడుతూ ఉంది. ఈ కొవ్వు అనేది ఎందుకు అక్యుములేట్ అవుతుంది, ఎలా అవుతుంది అనేది మీకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ స్థూలకాయంలో ఎన్ని రకాలు ఉంటాయో యూజువల్గా మనకి? స్థూలకాయంలో వచ్చి మనకి 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చి సెంట్రల్ ఒబిసిటీ అంటాము. అంటే సెంట్రల్ ఒబిసిటీ అంటే మధ్య భాగంలో, అంటే పొట్టలో లోపల ఉన్న భాగంలో ఈ కొవ్వు అనేది బాగా పేరుకుపోయినప్పుడు దాన్ని సెంట్రల్ ఒబిసిటీ అంటాము. ఇంకోటి వచ్చేసి పెరిఫరల్ ఒబిసిటీ అంటాము. ఆ పెరిఫరల్ ఒబిసిటీ అంటే మామూలుగా ఈ తొడలో కానీ ఈ చేతులలో కానీ నడుములో కానీ ఇక్కడ బాగా కొవ్వు అక్యుములేట్ అయినప్పుడు దాన్ని పెరిఫరల్ ఒబిసిటీ అంటాం. ఈ సెంట్రల్ ఒబిసిటీ అనేది కొంచెం డేంజరస్ అంటారండి. ఈ ఏషియన్ పాపులేషన్లో, మన ఇండియన్ పాపులేషన్లో కానీ ఏషియన్ ఏరియాలో కానీ ఇది సెంట్రల్ ఒబిసిటీ చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ లైక్ షుగర్ కానీ హైపర్ టెన్షన్ కానీ పేషెంట్స్కి అధికమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దీన్ని 2 విధంగా సింపుల్గా 2 విధంగా చెప్తారు. సెంట్రల్ ఒబిసిటీ అని, పెరిఫరల్ ఒబిసిటీ అని 2 విధాలుగా బాగా విభజించాం అన్నమాట ఒబిసిటీ. రైట్. ఎస్, మనం ఈరోజు అంటే బేరియాట్రిక్ సర్జరీ అలాగే చికిత్సల కోసం మాట్లాడుకుంటున్నాం అనమాట. దీనిపైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయించండి. మీ క్వశ్చన్స్ని డాక్టర్ గారితో అడగచ్చు అనమాట. సో అలాగే ఈ స్థూలకాయంని మనం అవుటర్గా చాలా ఈజీగా గుర్తించవచ్చు డాక్టర్ గారు. అంటే లావుగున్నారని చెప్పి ఈజీగా గుర్తించవచ్చు. బట్ మన లోపలగా ఎలా గుర్తించాలి మనం ఈ స్థూలకాయంని? స్థూలకాయంని మనము ఒక బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుందండి, ఒక రేషియో ఉంటుంది. సో దాన్ని బట్టి మన స్థూలకాయాన్ని విభజిస్తాం అనమాట. ఇంకోటి హిప్ అండ్ వేస్ట్ రేషియో అంటారు. దీన్ని 2 విధాలుగా మన స్థూలకాయాన్ని విభజిస్తాం. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మన వెయిట్ బై మన మీటర్ స్క్వేర్ అనమాట. ఎంత కిలోస్ ఉన్నామో బై మీటర్ స్క్వేర్ హైట్. దీని ప్రకారం మనము దీన్ని బిఎంఐ అని క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని బట్టి దాంట్లో మనకి ఓవర్ వెయిట్, ఎక్సెసివ్ వెయిట్, ఒబిసిటీ అనేది ఈ విధంగా విభజిస్తూ ఉంటాం అన్నమాట. సో దాని గురించి ఆయుష్ ఖౌగాలే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిఎంఐ అంటే హైట్ ఇంకా వెయిట్ క్యాల్కులేట్ చేసి అది ఎవరైనాకి క్లాసిఫై చేస్తారు. అది బిఎంఐ 18 నుంచి 25 వరకు నార్మల్ బిఎంఐ ఉంది. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇండియన్ పాపులేషన్, ఏషియన్ పాపులేషన్లో ఇంకా కొంచెం తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. అది 18 to 23 నార్మల్ బిఎంఐ ఉంటుంది. 23 తర్వాత ఓవర్ వెయిట్ కేటగిరీలో వస్తారు. ఇంకా 30 తర్వాత మార్బిడ్ ఒబిసిటీలో వస్తారు. ఆ కేటగిరీ మోర్ దెన్ 30 కేటగిరీలో ఇంకా వేరే ఆప్షన్స్ కనుక్కోవాలి బేరియాట్రిక్ సర్జరీ లాగా. ఓకే. అండ్ ఎందుకు అంటే యూజువల్గా ఎందుకు ఫుడ్ వల్ల లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎందుకు అధిక బరువు అనేది ఎక్కువగా కనిపిస్తుంది నవేడేస్? ఈ మధ్యకాలంలో డైట్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల, లాట్ ఆఫ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఒబిసిటీ అనేది బాగా ఎక్కువగా అయింది. బేసికల్గా ఫుడ్ ఐటమ్స్, ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ తినడం వల్ల కానీ, లేట్ నైట్స్ తినడం వల్ల కానీ, టైంకి ఆహారం తినకపోవడం వల్ల కానీ, వ్యాయామం సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ, స్ట్రెస్ఫుల్ లైఫ్, ఉదయం వెళ్తే పరుగు లైఫ్ అంతా పరుగు, ఉద్యోగము అన్నీ చేయడం వల్ల కానీ మనకి ఈ వెయిట్ అనేది అధిక బరువు అనేది కామన్గా అయిపోతూ ఉంది. సో ఈ అధిక బరువు అనేది డైట్తో సహా మనకి వ్యాయామం తగ్గిపోవడం వల్ల కూడా అధిక బరువు వస్తూ ఉంది. తినే క్యాలరీస్ ఏమో ఎక్కువగా ఉంటుంది. మనం
దాన్ని ఖర్చు పెట్టేదేమో చాలా తక్కువగా ఉంటుంది క్యాలరీస్ బర్న్ చేసేది. సో దీంట్లో సమతుల్యత లేకపోవడం వల్ల ఫుడ్ ఏమో ఎక్కువ అవుతుంది, క్యాలరీస్ ఏమో తగ్గిపోతూ ఉంది, బర్న్ క్యాలరీస్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఒబిసిటీ అనే స్థూలకాయం అనేది బాగా కామన్గా కనపడతా ఉంది. ఈ బేసికల్గా చిన్న పిల్లల్లో బాగా ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఈ చిప్స్ అనేది, ఫ్రైడ్ అనేది, ఫింగర్ చిప్స్ అని అలా బయట కూల్ డ్రింక్స్ తాగడం అనేది, ఈ చాక్లెట్స్ ఎక్కువ తినడం అనేది, 24 గంటలు టీవీల ముందు కూర్చునేది, వీడియో గేమ్స్ ఆడుకునేది, బయటికి ఆడుకునేది లేదు. ఒకప్పుడు చిన్నతనంలో బయటికి వెళ్ళి బాగా ఆట ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు 24 అవర్స్ కూర్చుంటే మొబైల్లో కానీ టీవీలో కానీ ఆడుకునేదే ఉంటుంది. సో వాళ్ళకి ఎనర్జీ అనేది ఎక్కువ స్పెండ్ అవ్వట్లేదు, బట్ ఆహారం మాత్రం పోతూ ఉంది. సో ఒబిసిటీ అనేది బాగా కామన్గా పిల్లల్లో కనపడుతూ ఉంది. అలా పెద్దవాళ్ళు కూడా ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఈ హడావిడి లైఫ్లో సరిగ్గా మనం మెయింటైన్ చేయకపోవడం వల్ల బాడీని, సో దేర్ ఒబిసిటీ అనేది కామన్గా కనపడుతుంది. రైట్. అండ్ అలాగే మామూలుగా చాలామంది సీరియస్ ఇష్యూగా తీసుకొని ఒబెసిటీ అనేది, అండ్ ముఖ్యంగా దీనివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి డాక్టర్ గారు? ఈ స్థూలకాయం వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్? స్థూలకాయం వల్ల మనకి చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఈ చిన్న వయసులో ఇప్పుడు అంతా మనం హార్ట్ అటాక్స్ అని, షుగర్ అనేది ఇవన్నీ బాగా చూస్తాను. దీనివల్ల చాలామంది కొలెస్ట్రాల్ పెరగడం, హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత షుగర్స్ అనేది అన్కంట్రోల్డ్ అవ్వడము, బీపీ అనేది బాగా అధికం అవ్వడము, పబ్లిక్ కంట్రోల్ అవ్వకపోవడము, తర్వాత క్యాన్సర్స్ అనేది కామన్గా కనపడతా ఉన్నాయి. ఒబిసిటీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ అని, కోలాన్ క్యాన్సర్స్ అని, పెద్ద పేగు క్యాన్సర్స్ అని కనపడతాం. అదేవిధంగా ఈ ఒబిసిటీ వల్ల ఇన్ఫర్టిలిటీ, బేసికల్గా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడము, మగవాళ్ళకేమో స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, ఆడవాళ్ళకి పాలిసిస్టిక్ అని చెప్పేసి ఓరిలో సిస్ట్లు ఫామ్ అవడం వల్ల, దానివల్ల అండాశయంలో ఎగ్స్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా వస్తున్నాయి. సో దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఒబిసిటీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవాలంటే దానికి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకుంటూ ఉంటే దీని నుంచి కొద్దిగా మనం ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అవ్వచ్చు అనమాట. ఓకే. అండ్ ఈ స్థూలకాయానికి ఎన్ని రకాల చికిత్సలు ఉన్నాయి డాక్టర్ గారు? స్థూలకాయానికి చాలా రకాల చికిత్సలు ఉన్నాయండి. ఒకటేమో డైట్ మోడిఫికేషన్ అనేది మనము చేసుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, తర్వాత మనకి బెలూన్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత సర్జికల్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఈ డైట్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ టైంకి ఫుడ్ తినడము, ఎక్కువ కార్బోహైడ్రేట్ తినకుండా తక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తిని ఎక్కువ ఫైబర్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల, హై ప్రోటీన్ డైట్ తీసుకొని ఈ క్యాలరీ ఫుడ్ తగ్గించుకోవడం వల్ల డైలీ మగవాళ్ళు అయితే యావరేజ్గా 1500 క్యాలరీస్ నుంచి 2000 క్యాలరీస్ వరకు, ఆడవాళ్ళు అయితే 1500 క్యాలరీస్ వరకు మెయింటైన్ చేసుకుంటే డైలీ, అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే వీళ్ళకి ఒబిసిటీ అనేది రాదు. సో అదేవిధంగా డైట్ మేనేజ్మెంట్లో మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చేసుకోవడము, డైలీ వాకింగ్ 30 minutes డైలీ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ అని చేసుకోవడము, వీలుంటే సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ చేసుకుంటా ఫుడ్లో సమతుల్యత మెయింటైన్ చేసుకుంటే మనకి ఒబిసిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా ఈ పిల్లలకు ఈ టీవీలకు అంటుకుపోనీయకుండా వాళ్ళని ఎంతసేపు బయటికి వెళ్ళి ఆడిపించుకొని ఎక్కువసేపు వాళ్ళని రెగ్యులర్గా యాక్టివిటీ చేయించుకొని యోగా అటువంటి ప్రాక్టీస్ చేయించి పిల్లలకి ఇలా చేస్తూ ఉంటే ఈ స్థూలకాయం అనేది నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందండి. రైట్. అండ్ పర్టికులర్గా ఎలాంటి సర్జన్స్ ఈ స్థూలకాయానికి, అంటే ఎవరు ఖచ్చితంగా ఎవరు దీనికి కారకులు అంటారు? లైక్ స్థూలకాయానికి కారణం వచ్చి మనమే అండి. మన చేతులారా మనం చేసుకున్న స్థూలకాయం అనేది ఇదొక వ్యాధిలాగా అయిపోయింది ఇప్పుడు. దానికి మనమే కారణము. మనం డైట్ మనం మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల, మనం ఫిజికల్ యాక్టివిటీ తగ్గించుకోవడం వల్ల మన వల్లనే మనం తెచ్చుకుంటాం ఈ ఫిజికల్. ఇప్పుడు మనం ప్రాపర్ డైట్ తీసుకొని మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేసుకుంటా ఎవ్రీడే ఒక 16 గంటలు ఫాస్టింగ్ పెట్టి 8 గంటలు మనం 8 గంటల లోపలే ఫుడ్ తిని అలా చేస్తూ కూడా స్థూలకాయం తగ్గిపోతుంది. ఇలా చేయకుండా నైట్లో ఫుడ్ తిని మిడ్ నైట్లో టైం మెయింటైన్ చేయకుండా తిని వెంటనే పడుకోవడం వల్ల ఈ స్థూలకాయం అనేది బాగా ఎక్కువగా కనపడుతూ ఉంది మనకి. ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కోసం మాట్లాడారు కాబట్టి ఇప్పుడు చాలామంది అంటే నెగిటివ్గా కూడా దాని మీద ఎక్కువ చెప్తున్నారు. అండ్ ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే మనము ఇప్పుడు మామూలుగా ఫుడ్ అనేది గ్యాప్ ఇచ్చి తినాలండి. మామూలుగా ఏమవుతుందంటే మనం కంటిన్యూస్గా కూర్చొని ఫుడ్ అనేది తింటానే ఉంటాం. ఒక గంట అయిన తర్వాత తినాలి, మళ్ళీ ఇంట్లో అమ్మ చెప్పింది తినాలి, మళ్ళీ ఒక గంట అయిన తర్వాత తినాలి, స్నాక్స్ తినాలి, ఈవినింగ్ తినాలి. అలా కాకుండా ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తిని
అది అరిగేంత వరకు కొంచెం టైం ఇచ్చేసి మళ్ళీ తర్వాత కొద్దిగా అమౌంట్ ఆహారం తీసుకొని కొద్దిగా ఫాస్టింగ్ చేసుకొని మళ్ళీ అనేది ఒక 16 hours అలా మనకు స్టమక్ ఇస్తే అంత లోపల మనకు ఉండే ఈ ఫుడ్ అనేది మొదలు తిన్న ఫుడ్ అరిగిపోవడము, ఎక్సెసివ్ క్యాలరీ ఫుడ్ అనేది కరిగిపోవడం వల్ల మన బరువు అనేది మెయింటైన్ అవుతుంటుంది. ఈ రుగ్మత వ్యాధులు లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది కూడా కొద్దిగా షుగర్స్ తగ్గడము, బీపీ తగ్గడం కూడా జరుగుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల. ఆల్ రైట్. ఎస్, చూస్తున్నారు కదా చక్కగా అంటే బేరియాట్రిక్ సర్జరీ అండ్ చికిత్సల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఈ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట మీరు. సో కాలర్ ఉన్నారు, డాక్టర్ గారు మాట్లాడదాం. హలో, చెప్పండి. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం సార్, నా పేరు నాగార్జున. చెప్పండి నాగార్జున గారు. నా వెయిట్ బరువు వచ్చేలకే 95 కేజీలు ఉంటానండి. ఎంత సార్? 95? చెప్పండి సార్. నా వయసు వచ్చేలకి 36. ఓకే సార్. నేను ఆటో తోలుతుంటాను. ఆటో తోలుతా ఉంటారా? ఓకే, చెప్పండి సార్. చెప్పండి. విపరీతమైన దీనివల్ల బాగా విపరీతమైన ఆయాసము, నైట్ అయితే గురక విపరీతంగా వస్తుంది. అదే కరెక్ట్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా ఆయాసం వస్తా ఉంది. సరే సార్. మీ హైట్ ఎంత ఉంటుంది సార్? 5.7. 5.7. 95 కిలోల బరువు ఉన్నారు మీరు. సో మీరు మీ లెక్క ప్రకారం మీ బిఎంఐ వచ్చేసి సుమారుగా 30 దాటిండొచ్చు మీ బిఎంఐ. సో అదే చెప్పాను కదా సార్ ఇందాక మీకు, ఈ ఒబిసిటీ వల్ల ప్రాబ్లం వచ్చేసి ఈ డయాబెటిక్, షుగర్ ఇవన్నీ కాకుండా కూడా ఈ ఆయాసం అనేది, ఈ గురక పెట్టడం, నైట్ స్నోరింగ్ అని అంటారు, నిద్రలేమితనము, ఈ అవన్నీ కూడా ఉంటుంది, కామన్గా ఉంటుంది. మీకు ఖచ్చితంగా మీరు ఒబిసిటీలో ఉన్నారు కదా, మీకు ఏమైనా షుగర్, బీపీ అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? ఏం లేదండి. ఓన్లీ గురక పెట్టడం, నైట్ నిద్ర పడుతుందా బాగానే మీకు? నిద్ర పడుతుంది. పట్టట్లేదా? పడుతుందా? పడుతుంది కానీ పక్కన వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ హైదరాబాద్కి వస్తే మమ్మల్ని కానీ కలవచ్చండి. మీకు ఖచ్చితంగా బేరియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు సార్. దాన్ని మీరు వస్తే మీరు సర్జరీ అన్నది లేకపోతే బెలూన్ అనేది ఏదో ఆప్షన్ ఇవ్వాల్సి వస్తుందండి. బేరియాట్రిక్ అనేది ఆప్షన్ ఇవ్వాల్సి వస్తుంది మీకు. ఎందుకంటే మీకు తగ్గ వెయిట్ లేకపోతే మీరు న్యాచురల్గా చేసుకుంటాను అంటే మీరు డైట్ అవన్నీ నేను చెప్పినట్టుగా ఇందాక మీరు అదే చెప్పాను కదా, రైస్ అనేది తగ్గించుకొని, కార్బోహైడ్రేట్ తక్కువ, ఫ్యాట్ అని తగ్గించుకొని మీరు ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవడం వల్ల చేసుకుంటే కూడా మీకు బరువు తగ్గుతారు మీరు. లేదు సార్ మాకు అలా కాదు, నేను అంతా చేసుకోలేను అంటే మీరు వచ్చి మమ్మల్ని కలిస్తే మేము దానికి సరిగ్గా చికిత్స అనేది మీకు ఏం చెప్తాం, మీకు ఏం చేస్తే బెటర్ అని చెప్తాం సార్. థ్యాంక్ యూ అండి. సో డాక్టర్, ఈ సర్జరీకి ముందు ఫిట్నెస్ అవసరమా పేషెంట్కి? బేరియాట్రిక్ సర్జరీ ముందర బేరియాట్రిక్ నేను ఇందాక చెప్పింది మొత్తం మీకు డైట్ మాడిఫికేషన్ చెప్పాను. ఈ బరువు తగ్గడానికి ఇంకా చాలా విధానాలు ఉంటాయండి. దాంట్లో ఒకటి వచ్చి మెడికల్ మేనేజ్మెంట్ అంటారు. కొన్ని మందులు వాడితే కూడా బరువు తగ్గే అవకాశాలు ఉంటుంది. దాంట్లో కొన్ని యుఎస్ FDA అప్రూవ్డ్ అంటే అమెరికన్ సొసైటీ అప్రూవ్ చేసే కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. లైక్ ఆర్లీస్టాట్ అని చెప్పి, లిరాగ్లూటైడ్ అని, సెమాగ్లూటైడ్ అని మందులు ఉన్నాయి. బట్ ఇదంతా షార్ట్ టర్మ్కి బాగానే ఉంటాయండి. ఇది అంటే ఒక 6 నెలలకి, 3 నెలల నుంచి 6 నెలల వరకు దీనివల్ల ఎఫెక్ట్స్ అన్ని బాగానే కనపడుతున్నాయి. బట్ లాంగ్ టర్మ్ దీన్ని ఎలా ఉంటుందని మనకి ఇంకా దాని గురించి అది లేదు మనకి. ఇంకోటి ఏంటంటే అదర్ ట్రీట్మెంట్, ఇందాక మా కాల్గా అడిగినట్టుగా ఇప్పుడు అతనికి ప్రాబ్లం ఉంది, బేరియాట్రిక్ ఒబిసిటీ ప్రాబ్లం ఉంది అంటున్నారు. ఇప్పుడు అతను వాంట్స్ టు హ్యావ్ సమ్ ప్రాబ్లం అంటే సాల్వ్ చేసుకోవాలి నా ప్రాబ్లం అంటాను. వీళ్ళకి ఏమి ఇవ్వాలి, అది వీళ్ళకి ఏం సూచనలు ఇస్తే బాగుంటుంది. దాంట్లోనే ఇప్పుడు ఆ సర్జికల్ ఆప్షన్స్ అనేది ముందుకు వస్తాయి. ఆ సర్జికల్ ఆప్షన్స్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి కొద్దిమంది పేషెంట్స్ సర్జరీ అంటే భయము, నాకు ఆపరేషన్ థియేటర్ చూస్తే భయము, నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళను, చాలా అడమెంట్గా ఉంటాను, అంటే నేను అక్కడ చూడను, వాళ్ళకి ఏం ఆప్షన్. ఇంకోటి సర్జరీకి పర్లేదు నేను చేయించుకుంటా అనే వాళ్ళు ఇంకో రకం ఉంటారండి. ఈ సర్జరీ అనేది చేయించుకోను కానీ నేను బరువు తగ్గాలి, కానీ డైట్ మెయింటైన్ చేసుకోలేను, నా వల్ల కాదు, వాళ్ళకి ఏం చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉందండి, దట్స్ కాల్డ్ అస్ బెలూన్ ప్రొసీజర్ అంటండి. ఈ బెలూన్ ప్రొసీజర్ అనేది దాన్ని 2 రకాలు ఉంటాయండి. ఈ బెలూన్ అనేది పొట్టలో పెట్టేసి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ బెలూన్ తీసేది. ఇది వచ్చేసి 2 రకాలు చెప్పాను కదా, ఒకటేమో ఎండోస్కోపిక్ బెలూన్ అంటారు, ఇంకోటేమో క్యాప్సూల్ బెలూన్ అంటారండి. ఈ ఎండోస్కోపిక్ బెలూన్ అంటే ఎండోస్కోపీ ద్వారా బెలూన్లో పొట్టలో ఇంట్రడ్యూస్ చేసి దానికి కొంచెం ఫ్లూయిడ్ నింపేసి ఒక 600 ml ఆఫ్ ద ఫ్లూయిడ్ నింపి అలానే పొట్టలో వదిలేస్తాం, 1 సంవత్సరం పాటు వదిలేస్తాం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి బరువు తగ్గడమే కాకుండా ఎప్పుడూ పొట్ట ఫుల్ ఉండడం వల్ల అతనికి ఆకలి అనేది తగ్గిపోతుంది.
పొట్ట నుంచి ఒక ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్కి స్టిమ్యులేట్ చేయడానికి, ఆకలి స్టిమ్యులేట్ చేయడానికి గ్రెలిన్ ఎంజైమ్ ఉంటుంది, అది తగ్గిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే పొట్ట ఎప్పుడు ఫుల్ ఉన్నప్పుడు ఆకలి అనే ఫీలింగ్ తగ్గిపోతుంది, దానివల్ల బాగా బరువు తగ్గుతారు వాళ్ళు. ఈ ఎండోస్కోపిక్ బెలూన్ వల్ల ఒక ఓవరాల్గా ఇంటర్నేషనల్లీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 15 నుంచి 20 కిలోల బరువు తగ్గుతారు అని చెప్పేసి ఒక అంచనా ఉందన్నమాట. ఆ ఎండోస్కోపీ కూడా వద్దు భయపడే వాళ్ళు ఉంటారు కొంతమంది, అమ్మ ఎండోస్కోపీ అంటే గొంతులో పెడతారు ట్యూబ్, నేను చేసుకోలేను అనే వాళ్ళకి కొత్త టెక్నిక్ వచ్చిందంటే ఇట్ ఇస్ కాల్డ్ అస్ క్యాప్సూల్ బెలూన్. ఈ క్యాప్సూల్ బెలూన్ అనేది ఒక 2 ఇంచుల క్యాప్సూల్ లాగా ఉంటుందండి. అది దానికి ఒక సన్న తీగల ట్యూబ్ లాగా ఉంటుంది. దాన్ని ఓపీ బేసిస్లో వచ్చారంటే పేషెంట్ మనం ముందు కూర్చోబెట్టుకొని ఆ క్యాప్సూల్ అనేది గొంతులో పెట్టి కొంచెం నీళ్ళు గుట్టకలు వేస్తే 2-3 గుట్టకలు వేస్తే ఆ క్యాప్సూల్ అనేది పొట్టలో పోతుంది. ఆ పొట్టలో పోయిన తర్వాత ఆ ట్యూబ్కి, ఆ సన్న ట్యూబ్ని తీసుకెళ్ళి ఒక ఫ్లూయిడ్ కనెక్ట్ చేస్తాం. ఒక 600 ml ఆఫ్ వాటర్ ఆ ట్యూబ్లో ఫిల్అప్ చేసిన తర్వాత ఆ ట్యూబ్ లాగేస్తాం. దానికి ఒక వాల్వ్ ఉంటుంది, అదే ట్యూబ్ ఆ పొట్టలో అలానే ఉండిపోతుంది. ఆ ట్యూబ్ ఆ బెలూన్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ ట్యూబ్ తీసేయడం వల్ల బెలూన్ అలానే ఉంటుంది కాబట్టి ఒక 4 నెలల వరకు, 4 నుంచి 5 నెలల వరకు ఆ ట్యూబ్ బెలూన్ అలానే ఉంటుంది. దానివల్ల స్లోగా పేషెంట్ బరువు తగ్గడం జరుగుతుంది. 4 నెలల తర్వాత ఆ ఎండోస్కోపీ ద్వారా, అంటే ఎండోస్కోపీ చేసి బెలూన్ తీయాలి, కానీ దీంట్లో బెలూన్ తీయాల్సిన అవసరం లేదు. ఒక 4-5 నెలల తర్వాత ఆ బెలూన్ అనేది లోపల ఉన్న బెలూన్ అదే కరిగిపోతుంది, అదే మన మలం ద్వారా వెళ్ళిపోతుంది. సో దీంట్లో వేసేయడానికి కష్టాలు ఉండవు, తీయడానికి ఇబ్బంది ఉండదు, పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు చేయించుకోవడానికి. సుమారుగా ఒక 10 నుంచి 20 కిలోల మధ్యలో బరువు తగ్గొచ్చు అని స్టాటిస్టిక్స్ ఉన్నాయి దాన్ని బట్టి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. 3వ ఆప్షన్ వచ్చేసి సర్జరీ. అది ఇందాక కాలర్కి చెప్పినట్టుగా బెరియాట్రిక్ సర్జరీ. దాని గురించి డాక్టర్ ఆయుష్క గారు చెప్తారు. బెరియాట్రిక్ సర్జరీ బెరియాట్రిక్ సర్జరీ లాప్రోస్కోపీతో చేస్తారు. అది లాప్రోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ, చిన్న కట్స్ చేసి అది 1/2 సెంటీమీటర్ టు 1 సెంటీమీటర్ వరకు ఉంటుంది. ఇంకా లోపల అది ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా కెమెరా ఇంట్రడ్యూస్ చేసి ఆపరేట్ చేస్తారు. ఇది లాప్రోస్కోపీ సర్జరీ అని ఉంటుంది. మొత్తం బెరియాట్రిక్ ప్రొసీజర్స్ లాప్రోస్కోపీతోని అవుతారు. ఇంకా సర్జరీలో వేరే ఆప్షన్స్ ఉంటుంది. బేసిక్ కేటగిరీస్లో ఒక స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని చెప్తారు, ఇంకా వేరే టైప్ గ్యాస్ట్రిక్ బైపాస్ అని ఉంటుంది. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో అది పొట్టకి ఒక అది 70% స్టేపుల్ చేసి కట్ చేసి తీసేస్తారు, 30% వదిలేస్తారు లోపల, అది ట్యూబ్ లాగా ఉంటుంది. దీంతో ఒక ఎఫెక్ట్ అయితే హంగర్ హార్మోన్ అని తగ్గుతుంది. ఇంకా సెకండ్ ఎఫెక్ట్ అది కొంచెం చిన్న క్వాంటిటీస్ తిన్న తర్వాత ఆకలి వెళ్ళిపోతుంది. ఈ 2 ఎఫెక్ట్స్ ఉంటుంది ఆ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీతోని. ఇంకా వేరే ఆప్షన్ గ్యాస్ట్రిక్ బైపాస్ అని చెప్తారు. దీనిలో ఒక స్టెప్ కడుపు అది పొట్ట చిన్న చేస్తారు. ఇంకా స్మాల్ ఇంటెస్టైన్స్, చిన్న పేగులు, అది చిన్న స్టమక్కి కనెక్ట్ చేసి అది ఎక్స్ట్రా హార్మోనల్ ఎఫెక్ట్ వస్తుంది ఈ ఆప్షన్లో. అది వేరే పేషెంట్కి మొత్తం ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ మాత్రం మొత్తం చూసి ఏ పేషెంట్కి ఏ ప్రొసీజర్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అది అట్లా డిసైడ్ చేస్తారు. ఆల్రైట్, కాల్ ఉన్న డాక్టర్. హలో, నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు రఘు అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి రఘు గారు. సార్, నా ఏజ్ వచ్చేటప్పటికి 36 years ఉంటుందండి. 36, 36 అండి. 36 అండి. చెప్పండి సార్. సార్, నేను గత 10 years నుంచి సేమ్ 48 kgs వెయిట్ కంటిన్యూ అవుతుంది. ఎంత సార్? 48. ఓకే. నాకు కొంచెం వెయిట్ పెరగాలని సార్, అది ఎంతో మందులు వాళ్ళు ఎంతమంది డాక్టర్స్ పోయినా అసలు ఏమి ఇంక్రిమెంట్ అనేది ఏం లేకుండా అయిపోయింది కొంచెం కూడా. సో వెయిట్ మీకు పెరగాలనుకుంటున్నారు ఇప్పుడు, అంతే కదా? వెయిట్ పెరగాలనుకుంటున్నాను సార్. మీరు ఏం పని చేస్తారు సార్? నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తానండి. ఎలక్ట్రిక్ పనా సార్? మీ జెనెటిక్స్ ఎలా ఉన్నాయి సార్? మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ జెనెటిక్స్ అందరు సన్నగా ఉంటారా, లావుగా ఉంటారా? మీడియం ఉంటారండి, మరి లావుగా ఉండదు, బక్కగా బక్కగా ఉండదు. ఓకే సార్. సో మీరు మా ఫ్యామిలీలో నేను ఒక్కనే ఇంత బక్కగా ఉండేది. ఓహో, అలానా? ఓకే సార్. సరే, ఒక పని చేయండి సార్. మీరు డైట్ మీరు ఏం తీసుకుంటున్నారో మీరు ఒక పని చేయాలి సార్. మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వీలుండి వచ్చి మమ్మల్ని కలవండి. మా డైటీషియన్, మాకు ఒక అసోసియేటెడ్ డైటీషియన్ టీం ఉందండి, వాళ్ళకి మీకు అటాచ్ చేస్తాము. వాళ్ళు మీకు హై క్యాలరీ డైట్, మీరు లావు పెరగడానికి మీకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మీరు కొంచెం బరువు పెరగవచ్చు అలాంటి ఫుడ్ మీకు సజెస్ట్ చేస్తాము.
మీరు అలా తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉంటుందండి. సరే సార్, థ్యాంక్ యూ రఘు గారు. సో డాక్టర్ గారు, ఈ స్థూలకాయం అనేది ఏజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు దీనికి. చిన్నపిల్లల్లో చూస్తాం, మధ్య వయసులో చూస్తాం, పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. కానీ ఈ సర్జరీకి ఏమైనా సర్టెన్ ఏజ్లోనే చేయాలి అని ఏమన్నా ఉందా డాక్టర్ గారు? యూజువలీ అది సర్జరీ ఏజ్ 18 to 65 లోపల చేస్తారు అది సర్జరీ. ప్రొవైడెడ్ ఫిట్నెస్ ఉంటుంది. ఆ మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫిట్నెస్ ఉంటుంది. ఫిట్నెస్ ఉంటే 18 ఇంకా 65 వరకు ఆపరేషన్ చేయొచ్చు. 65 పైన కూడా చేయొచ్చు ఫిట్నెస్ ఉంటే. ఇంకా చిన్నపిల్లలు కూడా అది చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంటే ఫిట్నెస్ తీసిన తర్వాత మొత్తం వేరే క్రైటీరియా చూసిన తర్వాత రేర్లీ కొన్ని కేసెస్లో చేయొచ్చు. ఆల్ రైట్. అండ్ అలాగే ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది లేకపోతే కాస్మెటిక్ సర్జరీ అనేవి రెండు ఒకటేనా? బేరియాట్రిక్ సర్జరీ అనేది కాస్మెటిక్ సర్జరీ 2 డిఫరెంట్ సర్జరీస్ అండి. బేరియాట్రిక్ సర్జరీ అనేది వీఆర్ అడ్రసింగ్ ద ఒబిసిటీని అడ్రస్ చేస్తున్నాం. కాస్మెటిక్ సర్జరీ అనేది ఓన్లీ కొవ్వు తీసేది మాత్రమే పద్ధతి. అంటే పొట్టలో పేరుకుపోయింది అనుకోండి ఆ కొవ్వుని అబ్డామినల్ ప్లాస్టీ ద్వారానో లైపోసెక్షన్ ద్వారానో కొవ్వు మాత్రం తీస్తాం. దీంట్లో మనకి ఈ హంగర్ హార్మోన్స్ అనేది మన ఆకలి పెంచేది, ఆకలి తగ్గించే హార్మోన్స్ మనం ఎటువంటిది అడ్రస్ చేయట్లేదు. ఇక్కడ కొవ్వు తీసేస్తూ ఉన్నాము. మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైం పేషెంట్ మళ్ళీ మామూలుగా ఫుడ్ తినే వల్ల మళ్ళీ కొవ్వు పెరగడం, మళ్ళీ పొట్ట సైజు పెరగడం జరుగుతూ ఉంది. బట్ బేరియాట్రిక్ సర్జరీ అనేది అలా కాదండి. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఒకటి రిస్ట్రిక్టివ్ సర్జరీ. అంటే మనం సైజ్ ఆఫ్ ద స్టమక్, అది మేడం చెప్పినట్టుగా సైజ్ ఆఫ్ ద స్టమక్ ఒక 70% తీసేయడము, 30% వదిలేస్తూ ఉంటాం. దానివల్ల మనకి ఆకలి తగ్గిపోవడం, పేషెంట్కి ఈ హంగర్ సటైటీ హార్మోన్స్ అనేది ఎఫెక్ట్ అయ్యి మనకి ఆకలి తగ్గించేయడము, తినే కెపాసిటీ తగ్గిపోవడం, మనిషి కొద్దిగా తినేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మొత్తం వెయిట్ తగ్గుతుంది. అంటే మన బాడీలో ప్రతి పార్ట్ను అడ్రస్ చేస్తుంది బేరియాట్రిక్ సర్జరీ అనేది. వెయిట్ అనేది తగ్గడం నుంచి తల నుంచి కాలు వరకు ప్రతి పార్ట్లో వెయిట్ తగ్గుతూ ఉంటుంది. బట్ కాస్మెటిక్ సర్జరీ అనేది ఓన్లీ పొట్ట భాగము ఎక్కడ ఫ్యాట్ ఉంటుందో అక్కడ డాక్టర్ లైపో కానీ అబ్డామినల్ కానీ లేకపోతే ఈ ఫ్యాట్ తీయడం జరుగుతుందో అక్కడ మాత్రమే తగ్గుతుందండి. సో ఈ రెండు వేరే వేరే అండి, దానికి సంబంధం లేదండి. ఓకే. అండ్ ఈ రెండింటికి చికిత్సలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? వేరువేరుగా ఉంటాయా, ఒకటేనా రెండు? లేదండి, బేరియాట్రిక్ సర్జరీ అనేది మేడం గారు చెప్పినట్లు ఇట్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చేస్తారు. కీ హోల్ సర్జరీ మేడం గారు చెప్పినట్టు 5 హోల్ చిన్న హోల్స్ పెట్టడం, పొట్టలో లోపలికి పోవడము, కెమెరా పాస్ చేయడము, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అలా తీసుకొని ఆ పొట్టని అనేది కట్ చేయడము, తీసేయడం జరుగుతుంది. ఈ లైపోసెక్షన్ అనేది ఇట్స్ నాట్ లాప్రోస్కోపిక్ సర్జరీ కాదు. ఇట్స్ లైపోసెక్షన్ అనేది చిన్న హోల్స్ పెట్టి ఈ స్కిన్ కింద ఉన్న కొవ్వు మాత్రమే సక్ చేసి తీసేస్తారండి. అది వేరే అండి. దానికి అసలు పోలికనే లేదు. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఆల్ రైట్. ఎస్, మనం బెరియాట్రిక్ సర్జరీ కోసం మాట్లాడుకుంటున్నామండి, చూస్తున్నారు కదా. సో దీనిపైన మీకు ఎలాంటి డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అలాగే ఈ సర్జరీ తర్వాత యూజువల్గా ఎంత బరువు తగ్గుతారు డాక్టర్ గారు పేషెంట్? బేరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ 6 నెలల వరకు కొంచెం బరువు అనేది ప్రతి నెల ఒక 10 కిలోల నుంచి 12 కిలోలు, కొంతమంది 15 కిలోల వరకు తగ్గుతూ ఉంటారండి. ఒక 6 నెలల వరకు బాగా తగ్గడం జరుగుతుంటుంది. ఒక 6 నెలల తర్వాత వెయిట్ అనేది తగ్గుతాం, అంటే తగ్గించేది వెయిట్ తగ్గడం అనేది స్లోగా ఉంటుంది. బట్ ఇది కాన్స్టెంట్గా వెయిట్ తగ్గుతూ ఉంటుంది ఎక్సెసివ్ ఫ్యాట్ నందు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 120 కిలోల మనిషి ఉన్నాడు అనుకోండి, అతను ఉండాల్సిన వెయిట్ 70 కిలోలు, కానీ అతను 120 కిలోలు ఉన్నారు. ఇప్పుడు అతను 50 కిలోలు ఎక్కువ బరువు ఉన్నాడు. ఈ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది, ఇప్పుడు సర్జరీ చేసామనుకోండి, స్లీవ్ కానీ లేకపోతే బైపాస్ ఆపరేషన్ కానీ చేసామనుకోండి, స్లోగా అనేది అతను ఈ 40 కిలోల నుంచి 50 కిలోల బరువు ఒక 1 ఇయర్లో తగ్గిపోతారు. తర్వాత మెల్లమెల్లగా వెయిట్ తగ్గుతారు. ఆయన ఎక్సెసివ్ వెయిట్, అంటే ఎంత ఎక్సెసివ్గా ఉందో వెయిట్ అది మాత్రమే తగ్గుతారు, కానీ మామూలు వెయిట్ అనేది అలానే మెయింటైన్ అవుతారు అతను. ఓకే. అండ్ ఈ సర్జరీ తర్వాత డాక్టర్ను ఎన్నిసార్లు కలవాలి మనం? ఈ సర్జరీ తర్వాత మంచి క్వశ్చన్ అండి. ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఇనీషియల్గా ఒక వారానికి ఫస్ట్ సర్జరీ చేసుకున్న తర్వాత పేషెంట్ 1వ రోజు 2వ రోజు ఇంటికి పంపించేస్తామండి. 2nd డే కానీ 3rd డే కానీ ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత వారం అయిన తర్వాతనో 10 రోజులు అయిన తర్వాత కుట్లు తీయడానికి ఒకసారి డాక్టర్ నుంచి కలవాలండి. తర్వాత ఒక 1 వీక్ ఒకసారి అలా ఒక 2 టైమ్స్ రావాల్సి వస్తుందండి. తర్వాత నెలకు ఒకసారి కొన్ని రోజులు రావాల్సి వస్తుంది. తర్వాత సంవత్సరానికి ఒకసారి వస్తే సరిపోతుంది. దీనికి పెద్ద అంత డాక్టర్ మీద డిపెండ్ అయ్యేదానికి ఏమి ఉండదండి. మెయిన్లీ తర్వాత సర్జరీ అయిన తర్వాత మీ డైట్, మీరు మెయింటెనెన్స్ దీన్ని చూసుకుంటే, కరెక్ట్గా మేము ఫాలో చేసిన డైట్ రెస్ట్రిక్షన్స్ చూసుకుంటే మీరు డాక్టర్ దగ్గర రావాల్సిన అవసరం లేదు, మీరు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు.
ఆల్ రైట్. అండ్ ట్రీట్మెంట్ అంటే డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఏ పాయింట్లో మనం బరువు తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది డాక్టర్ గారు? డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ కంప్లీట్గా తగ్గడం అంటే మామూలుగా 1 yearలో మీరు అటెండ్ చేస్తారండి. ఒక సంవత్సరంలో మీ బరువు అనేది నార్మల్సీకి వచ్చేస్తుంటుంది. నేను చెప్పాను కదా ఇందాక, మీకు 120 కిలోలు ఉంటే ఒక 40-50 కిలోలు తగ్గిపోతారు. ఒక 1 yearలో 1.5 yearలో తగ్గిపోతారు. తర్వాత నుంచి మీరు మళ్ళీ బరువు అంటే అలానే మెయింటైన్, మేము పెట్టిన క్యాలరీ డైట్ కానీ మేము పెట్టిన డైట్ రెస్ట్రిక్షన్ చేసుకుంటాం. మీ ఇన్ని రోజులు అలవాటు పడిన 1.5 year అలవాటు పడిన డైట్ అదే సేమ్ మెయింటైన్ చేస్తూ ఉంటే మీరు వెయిట్ పెరగడం అనేది ఉండదు. సో మళ్ళీ బరువు అందుకనే ఆ టైం డ్యూరేషన్ వరకు తర్వాత కూడా మీరు అదే డైట్ ఫాలో అవుతున్నారు అనుకోండి, మేము చెప్పిన డైట్, సో మెయింటైన్ అవ్వడం కానీ అలానే డైట్ మెయింటైన్ చేసుకోవడం, వెయిట్ అలానే ఉండడం కానీ జరిగిపోతుందండి. ఆల్ రైట్. అండ్ అలాగే అంటే ఏ సర్జరీ అయినా సరే పీపుల్ ఖచ్చితంగా భయపడుతూ ఉంటారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అన్న దానికి. దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మంచి క్వశ్చన్ అండి. బెరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంత ఎక్కువగా ఉండవండి. చాలామందికి అపోహ ఏంటంటే సర్జరీ అయింది, అతను ఎవరో చనిపోయారు, అతను ఎవరికో ఏదో అయింది అని అంటూ ఉంటారు. కానీ అలా ఏమి ఉండదండి. ప్రపంచం వైడ్, వరల్డ్ వైడ్ చాలామంది ఎవ్రీడే కొన్ని వేల కొద్ది సర్జరీస్ అవుతూ ఉంటాయి. బెరియాట్రిక్ సర్జరీలో మోస్ట్ కాంప్లికేషన్స్ అనేవి ఏంటంటే ఒకటి లీక్ అంటారండి, ఇంకోటి వచ్చేసి బ్లీడింగ్. సర్జరీ చేసేటప్పుడు ఏదైనా రక్తం పోవడం, బ్లీడింగ్, హెమటోమా అంటారు. ఈ లీక్స్ అనేవి, హెమటోమా అనేది చాలా తక్కువ శాతం ఉంటుంది, అంటే less than 1% ఆఫ్ ద పాపులేషన్కే అవుతుంటుంది. అది కూడా మీరు సర్జరీ అనేది కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గర, కొంచెం వెల్ ట్రైన్డ్ డాక్టర్ దగ్గర తీసుకుంటే అవి కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. బట్ కాంప్లికేషన్స్ అనేది కంపేర్ టు మీరు అదర్ సర్జరీస్ అంటే వేరే సర్జరీ, హార్ట్ సర్జరీ కానీ, నీ సర్జరీ కానీ, ఇది మీద కంపేర్ చేసుకుంటే కాంప్లికేషన్స్, బెరియాట్రిక్ సర్జరీ కాంప్లికేషన్ చాలా చాలా తక్కువ అండి. ఆల్రెడీ డాక్టర్ గారు, అంటే మామూలుగా బయట పీపుల్ ఏ చెప్తే అది మనం నమ్ముతాం ఖచ్చితంగా. సో ఈ సర్జరీ తర్వాత మళ్ళీ బరువు పెరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? ఈ సర్జరీ తర్వాత అదే చెప్తాను అండి, మీరు ఒక 1 year తర్వాత 1.5 year వరకు మీకు టార్గెటెడ్ వెయిట్ ఎంత కావాలో అంత వచ్చేస్తారంటే మీ ఎక్సెసివ్ ఫ్యాట్ ఎంత ఉందో అది రిటైన్ అవుతారు, వచ్చేస్తారు మీరు అక్కడ నుంచి బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయంటే మామూలుగా మన స్టమక్, మన పొట్ట కట్ చేసిన తర్వాత అది ఒక ట్యూబ్ లాగా ఫామ్ అవుతుంది. మీరు ఫస్ట్ ఇనీషియల్గా కొద్దిగా ఫుడ్ తినగలుగుతారు, ఎందుకంటే ఆ పుట్ట సైజ్ చిన్నగా ఉంది. మీరు పోయే కొద్ది నెలలు పోయే కొద్ది, సంవత్సరాలు పోయే కొద్ది మీరు ఫుడ్ తినే కెపాసిటీ పెంచుకుంటారు. అంటే మీ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇడ్లీ తింటున్నారు అనుకోండి, ఆపరేషన్ అయిన తర్వాత 1 ఇడ్లీ తింటున్నారు అనుకోండి, హాఫ్ ఇడ్లీ, తర్వాత మీరు ఒక 6 నెలల తర్వాత 1 ఇడ్లీ తినే కెపాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే అది ట్యూబులర్ ఆర్గన్, అంటే స్టమక్ అనేది ఒక స్మూత్ మజిల్, అది మజిల్ అనేది ఎన్లార్జ్ అవుతుంటుంది స్టమక్. సో మీరు అలా అకామిడేట్ చేస్తూ పోతున్నారు అనుకోండి, ఫుడ్ కొద్దిగానే పెరుగుతుంది ఒక స్టేజ్ వరకు. కానీ మీరు హై క్యాలరీ ఫుడ్ తీసుకున్నారనుకోండి, అంటే లేదు ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినడం వల్ల, కూల్ డ్రింక్స్ తాగడం, సర్జరీ అయిపోయిన తర్వాత 1 year 2 years తర్వాత ఇంకా మేము ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ బిర్యానీస్ తినడం అవన్నీ చేస్తాను అంటే కొద్దిగా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్టమక్ విల్ స్టార్ట్ స్ట్రెచింగ్ ఇట్స్ సైజ్. దానికోసం అది కావద్దు అనుకుంటే మేము చెప్పిన డైటీషియన్ అడ్వైస్ ఫాలో అవుతుంది, డైట్ అడ్వైస్ ఫాలో అవ్వకుండా డైటీషియన్తో రెగ్యులర్ టచ్అప్లో ఉండి రెగ్యులర్గా అతనితో మాట్లాడుతూ ఎవ్రీ మంత్కి ఒకసారి కాల్ చేస్తాం, మనం చూసుకున్న మానిటర్ చేసుకుంటా అంటే వెయిట్ పెరిగే అవకాశాలు చాలా 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 తక్కువగా ఉంటాయి. ఆల్ రైట్. ఎస్, చూస్తున్నారు కదా బేరియాట్రిక్ సర్జరీ అండ్ చికిత్సల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. సో డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అంటే చాలా కాంప్లికేషన్స్, అంటే ఈ మెడిసిన్ తీసుకోవాలన్నా కొంచెం ఆలోచిస్తారు, భయపడుతూ ఉంటారు. ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్న వాళ్ళు ఈ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చండి? ఎస్, డెఫినెట్లీ చేయించుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ బేరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత అది ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరుగుతుంది. నార్మలీ ఎక్కువ బరువు ఉంటే అది ఇన్ఫర్టిలిటీ అసోసియేటెడ్ ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా అది 1.5 years తర్వాత ప్లాన్ చేయొచ్చు. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత 1.5 years గ్యాప్ ఇచ్చేసి దాని తర్వాత ప్లాన్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ. ఇంకా ప్రెగ్నెన్సీలో న్యూట్రిషన్ మొత్తం మెయింటైన్ చేస్తే ఏం ప్రాబ్లం కాదు, అది మొత్తం హెల్తీ ప్రెగ్నెన్సీ కావచ్చు. ఇంకా న్యూట్రిషన్ స్టేటస్ మెయింటైన్ చేయాలి, అది ఇంపార్టెంట్ ఉంది. ఓకే. అండ్ ఈ సర్జరీ తర్వాత మామూలుగా మన పనులు, మన జీవన విధానం అనేది నార్మల్గా చేసుకోవచ్చా? ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయి ఇందులో కూడా? ఈ సర్జరీ, మీరు బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ని ఫస్ట్ డేనే, అంటే ఇవాళ సర్జరీ అయిందనుకోండి, ఇవాళ నైట్ కానీ రేపు ఉదయం కానీ మామూలుగా పేషెంట్ నడిపియడము, రెగ్యులర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది.
తర్వాత ఈ పేషెంట్కి 2వ రోజు డిశ్చార్జ్ చెప్పాను కదా, 2వ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అతని ఇంట్లో రెగ్యులర్గా మామూలుగా తిరగడము, మెట్లు ఎక్కడం అలాంటివన్నీ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత అతను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు. 1 మంత్ తర్వాత అతను రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం ఏ రెస్ట్రిక్షన్స్ కానీ ఇది చేయకూడదు అది చేయొచ్చు అలా వెళ్ళకూడదు అని ఏం ఉండదండి బేరియాట్రిక్. ఎందుకంటే ఇది కీహోల్ ఆపరేషన్ కాబట్టి దీంట్లో పెద్ద కట్ చేయడం పొట్టలు ఉండదు కాబట్టి చిన్న చిన్న హోల్స్ సర్జరీ కాబట్టి పేషెంట్కి పెయిన్ థ్రెషోల్డ్ అంటే నొప్పి కూడా తక్కువగా ఉంటుంది. పేషెంట్ లేచి నడవచ్చు, పేషెంట్ అన్ని రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదండి. యూ కెన్ డూ ఆల్ హిస్ వర్క్ అండ్ గో టు ఆఫీస్ అండ్ డూ ఎవ్రీ వర్క్ వాట్ ఆఫ్టర్ 2 వీక్స్. ఓకే. అండ్ ప్రతి అంటే ఏ ట్రీట్మెంట్ తర్వాత అయినా వెరీ కామన్గా ఉండే క్వశ్చన్ ఏంటంటే వర్కౌట్స్ చేసుకోవచ్చా, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ సర్జరీ తర్వాత చేసుకోవచ్చు డాక్టర్ గారు? ఈ సర్జరీ మీకు చెప్పాను కదండి, 1 మంత్ తర్వాత రెగ్యులర్గా జిమ్కి వెళ్ళొచ్చు. ఈ బెరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత ఈ ఫ్యాట్తో సహా మన బాడీలో ప్రోటీన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే మనం ప్రోటీన్ సప్లిమెంట్స్ అని పెడతా ఉంటాం సర్జరీ అయిపోయిన తర్వాత. ఈ సప్లిమెంట్స్ తర్వాత ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటే కొంచెం మజిల్ ప్రోటీన్స్ అనేది మళ్ళీ రిస్టోర్ అవుతుంది. ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ మజిల్ అనేది మజిల్ టోనింగ్ అనేసి మజిల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఫిట్గా ఉంటారు. ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటే అన్నీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. అండ్ వాట్ అబౌట్ హెయిర్ లాస్? దీనివల్ల హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? హెయిర్ లాస్ అనేది కామన్గా ఫీమేల్స్ అడిగే క్వశ్చన్ అండి. ఎనీ బెరియాట్రిక్ సర్జరీ చేసిన హెయిర్ లాస్ ఉంటుందని. అంటే ఇనీషియల్గా సర్జరీ అయిన తర్వాత ఒక 1-2 మంత్స్ సమ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంటుందండి. తర్వాత మనము పేషెంట్కి ఆల్ బెరియాట్రిక్ సర్జరీ పేషెంట్స్ అయిపోయిన తర్వాత హెయిర్ లాస్ కాకుండా కొంచెం సప్లిమెంట్స్ పెడతా ఉండండి. అంటే లైక్ వైటమిన్ సప్లిమెంట్స్ కానీ తర్వాత హై ప్రోటీన్ డైట్స్ కానీ అలా పెడతాము. తర్వాత హెయిర్ లాస్ అంత పెద్ద కనపడదండి, మళ్ళీ మీ పోయిన హెయిర్ కూడా రిస్టోర్ అవుతుంది. సో హెయిర్ లాస్ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఓకే. అండ్ తర్వాత సర్జరీ అంటేనే ముందుగా మనం తీసుకోవాల్సింది డైట్, ఫుడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఫుడ్ ఎలా తీసుకోవాలి సర్జరీ తర్వాత? అంటే ఇవే తీసుకోవాలి ఇవి తీసుకోకూడదని ఏమన్నా ఉంటుందా డాక్టర్ గారు? ఈ బెరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత ఫుడ్లో కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలండి. నేను ముందుగా చెప్పినట్టుగా హై కార్బోహైడ్రేట్ డైట్స్ అంటే ఈ వైట్ రైస్ కానీ ఈ వీట్ కానీ షుగర్ కానీ ఇలాంటివి బాగా తగ్గించుకోవాల్సి వస్తుంది మీరు. దానికి రీప్లేస్మెంట్గా బ్రౌన్ రైస్ కానీ ఆ మిల్లెట్స్ అంటే జొన్నలు, సజ్జలు, రాగులు అటువంటి ఫుడ్ తీసుకోవడము. తర్వాత రెగ్యులర్గా ఈ లో ఫ్యాట్ ఫ్రైడ్ ఫుడ్ తినకుండా, ఫ్యాట్ ఎక్కువ లేకుండా మామూలు ఉడకబెట్టిన ఫుడ్ కానీ ఉడకబెట్టిన గింజలు కానీ అలా హై ప్రోటీన్ ఫుడ్ అలా తీసుకుంటా ఈ ఫ్యాట్ కన్నా దూరం ఉండి ఆయిల్ కూడా కోకోనట్ ఆయిల్ ఎక్కువ అడ్వైజ్ తీసుకోవడం ఈ రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్స్ దీనికన్నా ఈ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది వాళ్ళకి. డైట్ కూడా పేషెంట్ కూడా వెయిట్ మెయింటైన్ చేస్తారు దీని తర్వాత. కాల్ ఉన్నారు డాక్టర్ గారు. హలో చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? రేణుక మేడం. రేణుక గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే రేణుక గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏం చెప్పండి. సార్ నేను కన్సీవ్ కావడానికి IVF చూస్ చేసుకోవాలని చెప్పారు సార్. ఓకే సార్ మేము బెరియాట్రిక్ సర్జరీ లాంటివి చేయించుకోవచ్చు. మేము వెయిట్ వచ్చేసి 74 ఉన్నాం సార్. మీ హైట్ ఎంత ఉందమ్మా? 5'5" ఉంది సార్. 5'5" ఉంది. మీ వెయిట్ ఎంత? 74 ఉన్నారా? అవును సార్. మీకు అల్ట్రాసౌండ్ ఏం చేశారమ్మా? చేశారు సార్. ఏమన్నా పాలిసిస్టిక్ డిజీజ్ ఏమైనా ప్రాబ్లం అని చెప్పారా? అవును సార్, పాలిసిస్టిక్ యూట్రస్ అనేది లాంటి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉందని చెప్పారా? యూట్రస్లో ఏం ప్రాబ్లం ఏం లేదా మీకు? స్మాల్ యూట్రస్ అని చెప్పారు సార్. స్మాల్ యూట్రస్ అని చెప్పారా? అంటే మీ గైనకాలజిస్ట్ మీరు కలిసారా ఏదైనా బెరియాట్రిక్ సర్జరీ ముందు? లేదు సార్, ఇప్పుడే టీవీలో చూసే. ఓకే సరే అమ్మా, మీరు ఒక పని చేయండి. మీరు హైదరాబాద్లో ఉంటారా? లేదు సార్, ఇక్కడ అనంతపురంలో ఉంటారు. అనంతపూర్లో ఉంటారా? ఒక పని చేయండి, మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ మాకు పంపించండి, మేము చూస్తాము. మీ హైట్ వెయిట్ అని అసలు మీకు బెరియాట్రిక్ సర్జరీ మీకు ఇండికేషనా కాదా? మీకు ఏమైనా మీకు షుగర్ బీపీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయమ్మా? లేదు సార్, ఏం లేదు. థైరాయిడ్ కూడా ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు సార్. సరే, మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని చూసి చెప్పగలుగుతామా? అంటే ఇప్పుడు మీరు బెరియాట్రిక్ సర్జరీ చేసుకుంటే నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే యూట్రస్ ప్రాబ్లం, ఎంత బెరియాట్రిక్ సర్జరీ చేసిన యూట్రస్ ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం రావడం కష్టం కదా. అందుకనే ఒకసారి మీ అల్ట్రాసౌండ్ కానీ మీరు చేయించుకున్న రిపోర్ట్స్ కానీ ఒకసారి మాకు పంపిస్తే మేము చూసి
మీకు ఒకవేళ మీ అంతా బాగుండి ఓన్లీ మీకు ఒబిసిటీ వల్లనే ప్రాబ్లం ఉంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందంటే డెఫినెట్గా బేరియాట్రిక్ సర్జరీలో మీరు ఏది ఆప్షన్ బెలూన్ కానీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ కానీ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుందమ్మా మీకు. థ్యాంక్ యూ అండి. ఇంకొక కాల్ ఉన్నారు డాక్టర్ గారు. హలో హలో అండి, నమస్తే. హలో నమస్తే అండి, నమస్తే. మీ పేరు? నా పేరు తిరుపతి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, ఆ, చెప్పండి. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి సార్, మీ ప్రాబ్లం చెప్పండి. పేరు తిరుపతి. మాట్లాడండి. తిరుపతియా సార్ మీ పేరు? చెప్పండి సార్, మీ ప్రాబ్లం మీరు చెప్పండి. నాకు మస్కులర్ డిస్ట్రోఫీ ఉంది సార్, లింగర్ మస్కులర్ డిస్ట్రోఫీ. ఓకే, డ్యూషన్ మస్కులర్ డిస్టర్బ్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఇంకా ఇప్పుడు వెయిట్ ప్రెసెంట్ 72 ఉంది సార్. మీ బరువు 72 కిలోస్ ఉందండి? 72 ఉంది సార్. ఓకే, అయితే దీని మీరు చెప్పే ఏదైనా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి సార్? అంటే మీకు ఏం తగ్గాలి ఎట్లా అది? అంటే మీ బరువు 72 ఉన్నారు కదా, మీ హైట్ ఎంత ఉన్నారు సార్? నా హైట్ 5.3 సార్. 5.3 అండి? సార్ మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది చేసుకోగలుగుతున్నారా? మస్కులర్ డిస్ట్రోఫీతో చేసుకోగలుగుతారా? కొంచెం నడవలేకపోతుంది సార్, అప్పుడప్పుడు పడిపోతున్నా. అప్పుడు పడిపోతున్నారా? చెప్పండి సార్. అయితే ఇప్పుడు వెయిట్ ఎంత వరకు తగ్గాలి సార్? తగ్గడానికి ఏం చేయాలి సార్? మీరు డిస్ట్రోఫీ మస్కులర్ డిస్ట్రోఫీ ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు మీరు ఫిజిషియన్ని కలిసారా? ఇంతకుముందు ఇంట్లో ఒకసారి కలిసాను సార్, ఇంట్లో డాక్టర్ రీసెంట్గా కూడా ఒకసారి కలిసాను సార్. ఏమన్నారు డాక్టర్ గారు? వీటికైతే ప్రజెంట్ ఇవన్నీ చెప్పారు సార్. నాకు అంత క్లారిటీ లేదు, కొద్దిగా గట్టిగా చెప్పగలుగుతారా? నాకు వినపడలేదు. అది వెయిట్ ఎక్కువ ఉండకూడదు, వెయిట్ తగ్గాలి అన్నారు సార్. మీరు వెయిట్ తగ్గాలి అన్నారు కాబట్టి ఒక్కసారి వచ్చి కలవండి సార్, మమ్మల్ని కలవండి. మీకు ప్రాపర్గా మీకు ఎవాల్యుయేట్ చేసి మేము చెప్తాం సార్, ఏది బెస్ట్ మీకు అని చెప్తాం సార్, డెఫినెట్గా చెప్తాం. మీరు వచ్చి పర్సనల్గా కలవండి సార్ మమ్మల్ని. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకి ఫుడ్ పెంచుతూ ఉండాలి డాక్టర్ గారు? ఈ సర్జరీ అయిన తర్వాత ఒక యాజ్ సచ్గా మీ స్టమక్ సైజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఫుడ్ కెపాసిటీ, మీ తినే కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది మేడం. పెరగడం అంటే మనం అదే చెప్పాను కదా, ఒక 1 year 1.5 year తర్వాత మనము ఫుడ్ అనేది కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి డైట్ రిస్ట్రిక్షన్ ఫాలో చేసుకుంటా ఎంత తింటే కరెక్ట్గా ఉంటుందో, ఎంత తింటే నా క్యాలరీస్ మెయింటైన్ అవుతాయి, ఎంత హైట్కి ఎంత బరువుకి నేను ఎంత మెయింటైన్ అవ్వగలుగుతాను అది పెట్టుకొని అవగాహన పెట్టుకొని అలా మీరు చూసుకుంటూ పోతూ ఉంటే ఎంత తింటే, అదే చెప్తాను కదా, ఇవాళ సపోజ్ మీరు ఒక ఇడ్లీ తిన్నారనుకోండి, ఒక 1 year తర్వాత డెఫినెట్గా మీరు 1.5 ఇడ్లీ 2 ఇడ్లీస్ తినగలుగుతారు. ఆ 2 ఇడ్లీస్కి మీ బాడీ మెయింటైన్ అవుతుంది, మీ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, మెయింటైన్ అవుతుంది అనుకోండి, ఆ 2 ఇడ్లీస్ వరకు మెయింటైన్ చేయొచ్చు. కానీ లేదు నేను 4 ఇడ్లీలు తింటాను, నాకు ఆకలిగా ఉంది ఎక్కువ, నేను ఎక్కువ వెయిట్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తే దానికి అగైన్ విల్ గెట్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో అందుకని డైటీషియన్ అనేది పోస్ట్ ఆపరేటివ్ అయిపోయిన తర్వాత ఒక కొన్ని సంవత్సరాల వరకు డైటీషియన్ రెగ్యులర్ ఫాలో అవ్వకుండా ఎంత తింటే నా వెయిట్ పెరగదు, నా హైట్కి ఎంత ఉంటే బాగుంటుంది BMI అంత మెయింటైన్ చేసుకుంటా, అంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మాత్రం మీకు వెయిట్ పెరగరు. అంతే తింటే మాత్రం మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మళ్ళీ షుగర్ అనేది BP అనేది మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా తగ్గుగా ఉంటుంది, మీకు రాదు. ఆల్ రైట్, వన్ మోర్ కాలర్. హలో హలో నమస్తే అండి. మేడం కొంచెం బ్యాక్ పెయిన్ మేడం, L4 L5 ప్రాబ్లం. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఏం ప్రాబ్లం? L4 L5 డిస్క్ ప్రాబ్లం ఉందా సార్? డిస్క్ బల్జ్ అయింది సార్. ఓకే, మాది అనంతపూర్ సార్. మీ అనంతపూర్. డిస్క్ బల్జ్ అంటే మీరు కింద పడినారా లేకపోతే మీరు ఏమైనా ఒబిసిటీ వల్ల డిస్క్ బల్జ్ అయిందా? లేదు సార్, స్టెప్స్ జారి బాగా కింద ఉన్నాను. మీరు బరువు ఏమైనా ఎక్కువగా ఉన్నారా? 90 ఉన్నాను సార్. 90 kilos ఉన్నారు. మీరు హైట్ ఎంత ఉన్నారు సార్? 5.2 సార్. 5.2 అంటే మీరు ఒబిసిటీలో ఉన్నారు సార్ బాగా. అవును సార్. సో మీరు డిస్క్ బల్జ్కి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఏమైనా ఆపరేషన్ చేయించుకున్నారా లేకపోతే మెడిసిన్స్ వాడుతున్నారా? అది అర్థం కాలేదు సార్, కొంచెం దాని గురించి సార్. అట్లే కాలు లాగుతూ ఉంటుంది సార్ రైట్ సైడ్. అంటే మీకు డిస్క్ బల్జ్ ఉంది సార్, మీకు షియాటికా పెయిన్ వస్తూ ఉంది, నడుము నొప్పి వస్తూ ఉంది, కాలు లాగుతూ ఉంది అంటారు. సో మోస్ట్లీ షియాటికా లెఫ్ట్ సైడ్ అవుతుందా? రైట్ సైడ్ సార్. రైట్ సైడ్ అవుతుంది. సో మీకు షియాటికా పెయిన్ ఉన్నట్టుంది సార్. డిస్క్ బల్జ్ వల్ల నరం ఒత్తుకుపోయి మీకు షియాటికా పెయిన్ వస్తుంది, షియాటిక్ నర్వ్ ప్రెస్ అయ్యి. సో షియాటికా పెయిన్ కంటే బరువు తగ్గడం వల్ల డెఫినెట్గా కొంచెం అమౌంట్ ఆఫ్ హెల్ప్ ఉంటుంది మీకు. ఒబిసిటీ సర్జరీ చేయించుకుంటే కొంచెం మీకు ఖచ్చితంగా హెల్ప్ ఉంటుంది. కానీ ఆ బల్జ్ అనేది, డిస్క్ బల్జ్ అనేది దాన్ని కూడా సైమల్టేనియస్గా అది కూడా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ నర్వ్ కంప్రెషన్ ఉంది కాబట్టి ఆ డిస్క్ బల్జ్ వల్ల దాన్ని కూడా సరి చేసుకొని బరువు తగ్గితే, రెండు తగ్గితే మీకు డెఫినెట్గా ఈ బరువు అధిక బరువు ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది, ఈ డిస్క్ ప్రాబ్లం వల్ల కూడా మీకు సాల్వ్ అవుతుంది. సో మీరు మంచి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కానీ ఒక న్యూరో సర్జన్ని కానీ కలవండి సార్ డిస్క్ ప్రాబ్లంకి.
వాళ్ళ సూచనలు తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మీరు ఫాలో అవుతే బెటర్. అది ఒకసారి వాళ్ళని తీసుకున్న తర్వాత ఆ నడుము ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మీరు అధిక బరువు వల్ల నొప్పి వస్తూ ఉంటే మా దగ్గరకు వచ్చారంటే ఈ ఒబిసిటీ అంటే ఈ అధిక బరువు ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి మీకు కరెక్ట్ ఏ చికిత్స వాడితే మీకు కరెక్ట్ వెయిట్ తగ్గుతారో అది చూస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ అండి. అండ్ డాక్టర్ అలాగే ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఈ సర్జరీకి వెళ్ళొచ్చు అంటారా? ఈ బేసికల్గా ఈ బెరియాట్రిక్ సర్జరీ అనేది ఇట్స్ మెటబాలిక్ సర్జరీ అని, అంటే ఒబిసిటీతో సహా ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే ఈ బాడీలో చేంజెస్ వల్ల వచ్చే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇందాక చెప్పినట్టు లేడీస్కి అయితే పీసీఓడి కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ దీనికి అన్నీ అడ్రస్ అవుతాయండి. సో ఈ ఒబిసిటీ కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం కానీ, ఈ ఒబిసిటీ సర్జరీ చేస్తే ఏమవుతుందంటే మెటబాలిక్ సర్జరీ చేస్తే ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా డయాబెటీస్ కూడా తగ్గి టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ హూ హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ బాగానే సెక్రెట్ అవుతుంటుంది వాళ్ళకి, కానీ ఈ గ్లూకోజ్ అనేది మెటబాలిజం అవ్వదు. ఎందుకంటే బికాస్ సెల్స్ గెట్ రెసిస్టెన్స్ టు ద ఇన్సులిన్. వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్కి, ఈ హైపర్టెన్సివ్ పేషెంట్స్కి ఈ మంచి చక్కటి చికిత్స అండి ఈ బెరియాట్రిక్ సర్జరీ అనేది. ఈ స్లీవ్స్ గ్యాస్ట్రెక్టమీ అనుకోండి, బైపాస్ అనండి, బెలూన్ అనండి, బాగా వర్కౌట్ బాగా పనిచేస్తుంది వాళ్ళకి. షుగర్స్ కూడా బాగా కంట్రోల్ అవుతాయి అండ్ దే విల్ బికమ్ నార్మల్సీకి వచ్చే అవకాశం కూడా చాలా 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 ఎక్కువగా ఉంటుందండి. ఓకే. అండ్ అలాగే ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా ఈ చికిత్సకు వెళ్ళొచ్చు అంటారా? యా, ఈ మోకాలు నొప్పులు, ఈ నడుము నొప్పి, ఇందాక కాలర్ చేసినట్టు నడుము నొప్పి కానీ, మోకాలు నొప్పి, ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి బేసికల్గా వీళ్ళకి అతనంటే కింద పడి నొప్పి వస్తుంది, కానీ చాలామందికి కంప్లైంట్స్ ఏంటంటే నడుము వస్తాం సార్, ఎక్సెసివ్ వెయిట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ఫీమేల్ పేషెంట్ అనుకోండి, ఆమెకు ఉండాల్సిన బరువు 60 కిలోలు, ఆమె ఉండేది 90 కిలోలు ఉన్నది అనుకోండి. ఒక 30 కిలోల బరువు ఆమె ఎక్కువగా ఉంది అంటే ఆమె తల మీద ఒక 60 కిలోల అమ్మాయి మీద ఒక 30 కిలోల బరువు పెట్టి నడుస్తూ ఉంటే ఖచ్చితంగా ఆమెకి స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎక్కడ పడుతుంది స్ట్రెస్? ఖచ్చితంగా కాళ్ళ మీదనే పడుతుంది, నడుము మీదనే పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? దానివల్ల నడుము నొప్పి రావడం కానీ, కాళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఆ 30 కిలోల బరువు తీయాలంటే ఏం చేయాలి? ఒకటి నేను ఇందాక చెప్పినట్టు డైట్ మోడిఫికేషన్ అవి చేసుకోవాలి. అది చేసుకోలేము, మా వల్ల కాదు సార్, ఎందుకంటే మేము హౌస్ వైఫ్, ఇంట్లో మేము చాలా బిజీ లైఫ్, లేకపోతే ఉద్యోగం చేస్తున్నా చేసుకోలేము. నెక్స్ట్ వాళ్ళకి ఏం చేయాలి? బెలూన్ ఆప్షన్, సర్జరీ ఆప్షన్స్ అని చూడాలి. డెఫినెట్గా ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే వాళ్ళు ఆ 30 కిలోస్ అని ఎక్సెసివ్ వెయిట్ అనేది వెళ్ళిపోతుంది, వాళ్ళనేది నార్మల్సీ ఉండాల్సిన వెయిట్ 60 కిలోస్ వస్తుంది. ఒక 30 కిలోల బరువు తల మీద తీసేసినప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి? ఖచ్చితంగా నొప్పులను తగ్గిపోతుంది. సో బెరియాట్రిక్ సర్జరీ ఈజ్ అ ఆప్షన్ ఫర్ ఈ పెయిన్స్, ఆస్టియోఆర్థరైటిస్ పెయిన్స్, లో బ్యాక్ పెయిన్స్ కంటే ఇది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అండి. రైట్. అండ్ అలాగే అంటే సర్జరీ అనగానే వెరీ కామన్గా అందరిలో వచ్చే ఒక డౌట్ ఆర్ క్వశ్చన్ ఏదైనా సరే, ఎంత ఖర్చు అవుతుంది ఈ సర్జరీకి అనేది? సో అది సర్జరీ కాస్ట్ 3 lakhs నుంచి ఎక్కువ. అది వేరే వేరే ప్రొసీజర్స్, వేరే కాంప్లెక్సిటీ మొత్తం చూసి ఆ రేంజ్లో ఉంటుంది. ఓకే. అంటే నేను దానికి ఇంకా కొంచెం మేడం చెప్పిన దానికి యాడ్ చేస్తాను. దీంట్లో డిఫరెంట్ సర్జరీస్కి డిఫరెంట్ కాస్ట్ ఉంటుందండి. ఒక బెలూన్ అనుకోండి, ఒక ఎండోస్కోపిక్ బెలూన్ అంటే ఒక 2 లక్షల వరకు ఖర్చు అవుతుందండి. అదే క్యాప్సూల్ బెలూన్, ఇందాక చెప్పాను కదా, బెలూన్ అనేది మేము కూర్చోబెట్టి వేస్తాము ఒక 20 నిమిషాలు, దానికి ఒక 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదే సర్జికల్ పార్ట్ అనుకోండి, దాంట్లో రకరకాల మేడం గారు చెప్పినట్టు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చెప్పారు మేడం గారు, బైపాస్ అని చెప్పారు కదా. స్లీవ్ సర్జరీ, బైపాస్ సర్జరీ ఒక 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి. 3 లక్షల నుంచి ఏ పేషెంట్కి ఏ సర్జరీకి ఫిట్ అవుతారో, కొంతమంది ఓన్లీ స్లీవ్కే ఫిట్ అవుతారు, కొంతమంది బైపాస్ చేయొచ్చు, కొంతమంది ఇంకో సర్జరీ చేయొచ్చు. అంటే సర్జరీ బట్టి వాళ్ళకి ఎంత రేట్ అవుతుందో చెప్తాం. కానీ యావరేజ్గా ఒక 3 లక్షల నుంచి అబోవ్గా ఉంటుందండి బెరియాట్రిక్ సర్జరీ అనేది. ఆల్ రైట్. అంటే లావుగా ఉన్న ప్రతి వాళ్ళు ఈ సర్జరీకి వెళ్ళొచ్చా, లేదంటే ఎవరు చేసుకోకూడదు, ఎవరు చేసుకోవచ్చు ఈ సర్జరీని? ఈ పేషెంట్ మేడం గారు చెప్పినట్టు చిన్నపిల్లలకి 18 అబోవ్, ఇందాక చెప్పారు కదా, 18 నుంచి 65 ఏజ్ గ్రూప్ మధ్యలో ఈ పేషెంట్ సర్జరీస్ అన్నీ చేసుకోవచ్చు. ఈ సర్జరీ ఈ మధ్య ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి చేసుకోకూడదు సర్జరీ అంటే, ఓ పేషెంట్ వచ్చేసి నేను పోస్ట్ ఆప్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత సరిగ్గా డైట్ మెయింటైన్ చేయను, నా ఇష్టం వచ్చిన ఫుడ్ తింటాను అని వాళ్ళకి, ఈ అడిక్షన్ పేషెంట్స్ ఉంటారు, అంటే ఆల్కహాల్ అడిక్షన్ ఉండి, స్మోకింగ్ అడిక్షన్ ఉండి, వాళ్ళు అసలు నేను తర్వాత ఈ సైకోటిక్ పేషెంట్స్ ఉంటారు, కొంత డిప్రెషన్ పేషెంట్స్, సైకోటిక్ మెడిసిన్స్ వాడే పేషెంట్స్ ఉంటారు కదా, వీళ్ళకంతా జనరల్గా ఈ బెరియాట్రిక్ చేసినా కానీ కూడా వాళ్ళు పోస్ట్ ఆప్ బేసికల్గా బెరియాట్రిక్ సర్జరీ ఏంటంటే సర్జరీ ఈజ్ 1 స్టెప్, తర్వాత పోస్ట్ ఆప్ మెయింటెనెన్స్ అంటే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా మనం చెప్పిన ఆర్డర్స్ ఫాలో అవుతారు, ఎలా ఫుడ్ మెయింటైన్ ఎలా సప్లిమెంట్స్ తీసుకుంటారు, ఇవన్నీ కరెక్ట్ మెయింటైన్ చేసే వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ ది బెస్ట్ ఆప్షన్. ఎవరు అడమెంట్గా ఉండి లేదు నేను ఇది తీసుకోను, ఇది నేను చెయ్యను, ఇది నా వల్ల కాదు అనే వాళ్ళకి ఏ సర్జరీ చేసినా కానీ కూడా పెద్ద ఉపయోగం ఉండదు, ఏ బెలూన్ వేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండదు. సో దీంట్లో మనం అందుకనే డాక్టర్ అనేది చూస్ చేసుకుంటారు ఏ పేషెంట్కి సర్జరీ. బెరియాట్రిక్ సర్జరీ అందరికీ చేయం,
పేషెంట్ చూస్ చేసుకొని వీళ్ళు ఫిట్గా ఉన్నారా నాన్ ఫిట్గా ఉన్నారా చూసుకొని చేస్తాం. ఇప్పుడు ఫిట్గా ఉన్న పేషెంట్స్ కూడా ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్ వచ్చారంటే ఆ డాక్టర్ ఆ పేషెంట్ని 5 మంది డాక్టర్స్ చూపిస్తాం. ఒక కార్డియాలజిస్ట్ కానీ గుండె ఎలా పనిచేస్తుంది, ఒక పల్మనాలజిస్ట్, ఒక లంగ్ స్పెషలిస్ట్ కానీ, ఒక సైకాట్రిక్ డాక్టర్ కానీ, ఒక న్యూట్రిషనిస్ట్కి, ఒక బిహేవియర్ థెరపిస్ట్, అలా 5 మంది 6 మంది చూసి ఇది ఫిట్ ఈ కెన్ ఆఫర్ సర్జరీ అని చూసిన తర్వాత వాళ్ళకి వీల్ ఆఫర్ సర్జరీ. అంటే ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సర్జరీ. ఎందుకంటే సర్జికల్గా ఫిట్గా ఉండాలి, పోస్ట్ ఆఫ్ పేషెంట్ మనం ఆర్డర్స్ ఫాలో అవ్వడానికి ఫిట్గా ఉండాలి. ఇలా ఉంటే బేరియాట్రిక్ సర్జరీ అనేది ఎవరికైనా చేసుకోవచ్చు. ఎస్, అండ్ చూస్తున్నారు కదండి బేరియాట్రిక్ సర్జరీ అండ్ చికిత్సల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఈ టాపిక్ పైన స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అలాగే ఈ బిఎంఐ అంటే ఏంటి డాక్టర్ గారు, ఎలా చెక్ చేస్తారు, వాట్ ఈస్ బిఎంఐ? అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అది హైట్ వెయిట్ క్యాల్కులేట్ చేసి అది బిఎంఐ వస్తుంది. ఏ హైట్కి ఏ వెయిట్ రేంజ్ నార్మల్ ఉంటుంది. దాని ప్రకారం అది 18 to 25 18 to 23 ఇండియన్స్ కోసం 18 to 23 బిఎంఐ నార్మల్ రేంజ్ ఉంటుంది. 23 తర్వాత ఓవర్ వెయిట్, ఇంకా 30 తర్వాత మార్బిడ్ ఒబిసిటీ చెప్తారు. ఓకే, అంటే ఈ బిఎంఐ ఎంత క్రాస్ అయిన తర్వాత ఈ బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళొచ్చు మనం? 30. ఓకే, 30 క్రాస్ అయిన తర్వాత వెయిట్ లాస్ కోసం సర్జరీ చేయవచ్చు. ఇంకా చాలా సివియర్ డయాబెటీస్ ఉంటే 27 పైన చేయొచ్చు, చాలా సివియర్ డయాబెటీస్ ఉంటాయి. ఆల్ రైట్. అండ్ ఈ సర్జరీ తర్వాత బరువు తగ్గడం ఓకే, బట్ కొన్ని స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ రేజ్ అవుతాయని అంటున్నారు, ఎంతవరకు నిజమంటారు డాక్టర్ గారు? బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ అయితే ఏమి ఉండవండి. ఒకటి ఏంటంటే ఈ పొట్ట మీద ఉన్న కొవ్వు కరిగిపోవడం వల్ల స్కిన్ అనేది చర్మం అనేది లూజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అదే స్కిన్ ప్రాబ్లం అంటారు. కానీ దానికి అది ఇమ్మీడియట్గా ఏం కనపడదండి మనకి. పేషెంట్ అలా బరువు తగ్గిన తర్వాత 7-2 ఏళ్ళ తర్వాత మనకి స్కిన్ లూజ్ కనిపిస్తుంది. అదే చెప్పాను కదా ఇందాక, మజిల్ టోనింగ్ ఎక్సర్సైజ్, ఈ రెగ్యులర్ ఫిజియోథెరపీ, యోగాలు కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తే కొద్దిమందికి ఆ స్కిన్ లూజ్ అనేది కూడా అవ్వదండి. కొంతమందికి మాత్రం స్కిన్ లూజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. వాళ్ళకి స్కిన్ టమ్మీ టకింగ్ సర్జరీ అని, స్కిన్ అబ్డామినల్ ప్లాస్టీ అని చేయాల్సి వస్తుందండి. ఓకే, అండ్ అలాగే లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రిక్ స్లీవ్ రిసెక్షన్ అంటే ఏంటి డాక్టర్ గారు? ఇందాక మేడం గారు చెప్పినట్టు లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రెక్టమీ అంటే ఒక 5 స్పోర్ట్లు అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టేసి పొట్ట మీద, అది మనము కెమెరా తీసుకెళ్ళి ఒక హోల్ నుంచి ఇంకో దగ్గర నుంచి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేది తీసుకెళ్ళి పొట్టని అలా ఒక బనానా ఒక మన అరటిపండు లాంటి ఎలా సన్నగా చేస్తామో అలా చేస్తే దాన్ని గ్యాస్ట్రిక్ స్లీవ్ అంటారు. గ్యాస్ట్రిక్ స్లీవ్ అనేది ఒక 30% ఆఫ్ ద స్టమక్ మీ పొట్టలో ఉండిపోతుంది, అంటే మన స్టమక్లో ఉండిపోతుంది. ఒక 70% బయట తీసేస్తాం, అంటే స్టమక్ తీసేస్తాం. ఆ 30% ఆఫ్ 100% ఉన్న స్టమక్లో మనకు ఒక 1 లీటర్ ఆఫ్ ద ఫుడ్ పడుతూ ఉంటే ఈ 30%లో మనకి ఎంత పడుతుంది? 300 ml పడుతుంది. సో దానివల్ల వెయిట్ లాస్ అనేది జరుగుతుంది విత్ ఎంజైమ్ యాక్టివిటీ ఇందాక చెప్పినట్టుగా. సో స్లీవ్ అనేది ఒక స్టమక్ని ఒక బనానా టైప్ ఒక కట్ చేయడం దాన్ని స్లీవ్ అంటారండి. ఓకే, అండ్ అలాగే ఈ సన్నబడ్డానికి లైపోసక్షన్ కూడా చేయించుకుంటారు. బేరియాట్రిక్ మరియు లైపో సర్జరీలో ఏది అంటే బెస్ట్ ఏదంటే ఏది చెప్తారు మీరు? ఇందాక చెప్పినట్టుగా బేరియాట్రిక్ సర్జరీ మిమ్మల్ని మొత్తం పై నుంచి కింది వరకు అడ్రస్ చేస్తుంట, అంటే కొవ్వు అనేది ప్రతి పార్ట్లో మీ కొవ్వు అనేది కరిగిపోతూ ఉంటుంది. బట్ ఈ లైపో సెక్షన్లో వచ్చేసి ఎక్కడ ఫ్యాట్ ఉంటుందో అదే పార్ట్ మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది, తీయడం జరుగుతుంది, అంటే సెక్షన్ లైపో సెక్షన్ చేయడం కానీ జరుగుతుంది. అండ్ కాంప్లికేషన్స్ కానీ ఏదైనా కానీ బేరియాట్రిక్లో చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్ సర్జరీస్. జనరల్గా మామూలుగా మనం టీవీలో చూసేసి వాళ్ళు చనిపోయారు ఇచ్చేసుకొని వీళ్ళు చనిపోయారు ఇచ్చేసుకొని అంటూ ఉంటారు, కానీ అదంతా జనరల్గా అయ్యేది బేరియాట్రిక్ సర్జరీ వల్ల కాదండి, అది సమ్ అదర్ కోమార్బిడిటీస్ వల్ల అవుతుంటుంది. సో బేరియాట్రిక్ సర్జరీ సేఫ్ సర్జరీ అండ్ లైపోసెక్షన్ ఈజ్ నాట్ ఎ బేరియాట్రిక్ సర్జరీ, ఇట్స్ అ డిఫరెంట్ సర్జరీ. అండ్ ఇన్ దిస్ విల్ గెట్ అ వెయిట్ లాస్, కంప్లీట్ వెయిట్ లాస్. అంటే పైనుంచి కింద బరువు తగ్గ, మనం వచ్చిందే డాక్టర్ దగ్గరికి మనం మొత్తం బరువు తగ్గాలి, ఒక పార్ట్ తగ్గి ఒక పార్ట్ తగ్గకపోతే బాగుండదు కదా. అందుకనే బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లైపోసెక్షన్ సర్జరీ. ఓకే, అండ్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ సర్జరీ చేయించుకోవచ్చా? ఒకవేళ చేయించుకుంటే ఎంతవరకు సేఫ్ అంటారు? హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ సర్జరీ చేయించుకోవచ్చు అండి. ఇఫ్ ద రిస్క్ ఫర్ ద హార్ట్ ఈజ్ లైక్ సర్జరీ చేసే టైంలో రిస్క్ తక్కువగా ఉందనుకోండి, అంటే మనకు చెప్పాను కదా ఇందాక ఒక కార్డియాలజిస్ట్ పల్మాలజిస్ట్ ఇన్వాల్వ్ చేస్తామని, మోడరేట్ టు మైల్డ్ రిస్క్ ఉందంటే చేసుకోవచ్చండి. ఇఫ్ ద పేషెంట్ ఇస్ ఆఫ్ సివియర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే కార్డియాక్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ బేరియాట్రిక్ సర్జరీ అంత అడ్వైజబుల్ కాదండి. మోడరేట్ రిస్క్ ఉంటే పేషెంట్ హార్ట్ మైల్డ్ టు మోడరేట్ రిస్క్ ఉంటే దే కెన్ గో ఫర్ కార్డియాక్ బేరియాట్రిక్ సర్జరీ వితౌట్ ఎనీ కార్డియాక్ ప్రాబ్లమ్స్.
ఓకే. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు బేరియాట్రిక్ సర్జరీతో షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు కంట్రోల్లో కూడా వస్తాయి అంటున్నారు కదా, ఎంతవరకు అవుతాయంటారు అది? మేము చూసే ప్రకారం అయితే బేరియాట్రిక్ సర్జరీ పేషెంట్స్కి ఇన్సులిన్ ఉండేవాళ్ళు, రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు, వీళ్ళందరూ ఇన్సులిన్ నుంచి దూరం అయిపోయి ట్యాబ్లెట్స్ వాడకుండా షుగర్ ఫ్రీ అయిపోయి చాలామంది పేషెంట్స్ మనకు వచ్చి చెప్తా ఉంటారు అనమాట, సార్ మేము ఇన్సులిన్ వాడేవాళ్ళము, బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తర్వాత అసలు ఇన్సులిన్ వాడట్లేదు, మేము ఏ మందులు వాడట్లేదు, మేము షుగర్ ఫ్రీ అయిపోయినాము అని చెప్తా ఉంటాం. సో డెఫినెట్గా ఈ బేరియాట్రిక్ సర్జరీ చేయడం వల్ల నేను చెప్పాను కదా, హార్మోనల్ మెయిన్గా దీనికి బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ అంటే ఇది హార్మోనల్ చాలా ఉంటుంది. అంటే ఇప్పుడు మేడంగా చెప్పినట్టు ఇందాక బైపాస్ సర్జరీ, ఇట్ అడ్రస్ యువర్ హార్మోనల్ అనమాట. గ్లూకోగాన్ మన బాడీలో తగ్గించుకోవడం, ఇన్సులిన్ పెంచడము, బాడీలో మన తిన్న షుగర్కి గ్లూకోజ్ అబ్జార్ప్షన్కి ఇన్సులిన్ అనేది సరిపోవడం వల్ల, సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడం వల్ల మనకి ఏమవుతుందంటే షుగర్ అనేది చాలా మటుకు టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడండి. బైరియాట్రిక్ సర్జరీ చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం అంటే కన్సీవ్ అవ్వాలి అనుకునే వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళొచ్చా అని. ఓకే, అంతా అయిపోతుంది సర్జరీ తర్వాత కన్సీవ్ అవుతారు అంటే తర్వాత ఫ్యూచర్లో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? అది న్యూట్రిషన్ రెగ్యులర్ టెస్ట్ చేసి న్యూట్రిషన్ చెక్ చేస్తే అది మెయింటైన్ చేస్తే ఏం ప్రాబ్లం కాదు. అది మెయిన్ ఇంపార్టెంట్ ఉంది. న్యూట్రిషన్ మంచిగా ఉంటే అది డైటీషియన్ ఫాలోఅప్ చేస్తారు. వేరే వేరే టెస్ట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేసి చెక్ చేస్తారు. న్యూట్రిషన్ మొత్తం బాగా మెయింటైన్ ఉంటే ఏం ప్రాబ్లం కాదు. ఓకే సార్, అంటే ఎలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళు దీనికి దూరంగా ఉండాలి, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోకూడదంటే ఏం చెప్తారు? అదే చెప్పాను కదా మేడం, ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్, టర్మినల్ ఇల్నెస్ అంటే అది క్యాన్సర్ ఉండి టర్మినల్ ఇల్నెస్ అంటే ఇంకా పేషెంట్కి ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఉన్న పేషెంట్స్, హార్ట్ ఫెయిల్యూర్ ఉండి హార్ట్ బాగా పనిచేయని పేషెంట్స్, బెడ్ రిడన్ పేషెంట్స్, పారాలిసిస్ వచ్చి బెడ్ రిడన్ అయిపోయి ఇంకా వాళ్ళు ఏమి అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ దూరం అయిపోయి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకంతా బేరియాట్రిక్ చేసే, ఎందుకంటే బేరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్ షుడ్ బి యాక్టివ్లీ మూవ్, అంటే కదులుతూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, ఇవన్నీ రెగ్యులర్గా అతని పనులు చేసుకుంటూ ఉండాలి. అది పర్పస్ మనం చేయడానికి అదే పని కదా, సర్జరీ చేసేదే దానికోసం. బెడ్ రిడన్ పేషెంట్, టర్మినల్ ఇల్నెస్, క్యాన్సర్ పేషెంట్ వీళ్ళకి చేసినా కానీ ఉపయోగం ఉండదు సర్జరీ చేసే. కార్డియాక్ ఫెయిల్యూర్ మీద పేషెంట్ సర్జరీ అనేది చేయలేము, ఎందుకంటే వాళ్ళ హార్ట్ అనేది చాలా వీక్గా ఉంటుంది, ఆ బేరియాట్రిక్ సర్జరీని తట్టుకోలేరు. సో వీళ్ళకంతా బేరియాట్రిక్ సర్జరీ అంత అడ్వైజబుల్ కాదండి. రైట్. అండ్ ఫైనల్గా ఈ స్థూలకాయం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మన లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి? స్థూలకాయం రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే ఒకటండి, మన ఫస్ట్ ఎవరు చెప్పేదన్నా ఒకటి ఫుడ్ అనేది మీరు తినండి, తినొద్దని ఎవరు అనట్లేదు, తినండి, 3 పూటలు తినండి, కానీ కడుపు గొంతు వరకు తినకూడదండి. ఏది తిన్నా కానీ పొట్టల వరకే సరిపోయేంత తినాలి. గొంతులో వరకు కుచ్చుకున్నాం అనుకోండి, ఫుడ్ పెట్టామనుకోండి ఖచ్చితంగా ఒబిసిటీ అని వస్తుంది. ఇంకోటి తినే పదార్థంలో కూడా క్యాలరీస్ ఇంపార్టెంట్. అంటే మనం ఫ్రైడ్ ఐటమ్స్ బాగా కాల్చిన చికెన్ కానీ పోయి ఫ్రైడ్ రైస్ అని, చికెన్ ఫ్రైడ్ రైస్ అని, బయట నూడిల్స్ అని, దీంట్లో హై క్యాలరీస్ ఆయిల్ ఉంటుంది. ఈ హై క్యాలరీస్ ఆయిల్ ఏమవుతుంది, మనం తీసుకుంటా ఉన్నాం, పోయి ఇవాళ ఒక చికెన్ తీసుకున్నామో లేకపోతే ఏదో అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్పెండ్ చేయాలి మనం, కానీ మనం స్పెండ్ చేయట్లేదు. మనం ఏమవుతుంది, తింటా ఉన్నాం, పోయి పడుకుంటా ఉంటాం, లేకపోతే సినిమా చూస్తాం, లేకపోతే వీడియో గేమ్ ఆడతాం, లేకపోతే ఏదో ఫ్రెండ్స్తో మాటలు తాగుడు ఉంటాం. అలా ఉంటే బరువు ఎలా తగ్గుతారు, తగ్గడానికి లేదు. సో మన డైట్ ఎంత మనం నోరు కుట్టేసుకుంటే అంత బేరియాట్రిక్, అంత ఒబిసిటీ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బేసికల్గా ఏదైనా మన చేతిలో ఉంటుంది. మనం నోరు కుట్టేసుకుంటే ఆటోమేటిక్గా బరువు తగ్గుతాం, నోరు తెరుచుకుంటే ఆటోమేటిక్ బరువు పెరుగుతాం. అది ఇంకా అది చేసుకోలేని వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ చేసుకోవచ్చు అంతే. అలా చేసుకోలేము సార్, మా వల్ల కాదు, మేము డైట్ ఆగలేము, మేము తినాల్సి వస్తుంది, మాకు ఇంతే, మేము వాకింగ్ చేయలేము. కొంతమంది ఉంటారండి, ఇప్పుడు నీ జాయింట్ పెయిన్స్ ఉంటుంది, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు, వాకింగ్ చేయలేరు, కానీ ఫుడ్ కొద్దిగా తినాల్సి వస్తుంది, ఎంత తిన్నా కొంచెం బరువు తగ్గరు, వాళ్ళకంతా మనం ఏం చేయలేదు. సో వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ విల్ హెల్ప్ ఫర్ దెమ్, డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బట్ యంగ్ చాప్స్ హూ కెన్ డూ ది రెగ్యులర్ ఎక్సర్సైజ్, హూ కెన్ గో టు జిమ్, హూ కెన్ కంటైన్ దర్ ఫుడ్, అంటే ఫుడ్ ఆహార పద్ధతులు మార్చుకునే వాళ్ళకి they can do diet modification and they can try. If suppose they are failed in that, definitely we are there to help them to reduce the weight. సో అంతా మన చేతిలో ఉంటుంది మేడం, అంతే. ఆల్ రైట్. ఎస్, చూసారు కదా, అంటే స్థూలకాయాన్ని మనం ఎలా అరికట్టచ్చు, అండ్ ఒకవేళ వచ్చినా సరే మనం చాలా మార్గాలు ఉన్నాయి, డాక్టర్ గారు చాలా క్లుప్తంగా వివరించారు. అండ్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.